10 డౌనింగ్ స్ట్రీట్ ఏదైతే బ్రిటన్‌కి సంబంధించి ప్రధానమంత్రి దిగిపోయి పరిస్థితికి కారణాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 10 డౌనింగ్ స్ట్రీట్ మళ్ళీ హాట్ టాపిక్ అయింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశాడు. గత 10 ఏళ్లలో 6 ప్రధానమంత్రులు మారారు బ్రిటన్‌కి. భారతీయులకు స్వాతంత్రం ఇస్తే వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోరు అన్నది ఒకప్పుడు విన్స్టన్ చర్చిల్ స్టేట్మెంట్. మరో దారుణమైన వ్యాఖ్య చేశాడు చర్చిల్. 1931లో చర్చిల్ భారత్ గురించి మాట్లాడుతూ ఇండియాకి స్వతంత్రం ఇస్తే అది వాళ్ళ నాశనానికి దారితీస్తుంది అంటూ ఈ వ్యాఖ్య చేసింది కూడా చర్చిలే. ఏది ద రాస్కెల్స్ అండ్ రోగ్స్ అంటూ భారతీయుల గురించి. ఇండియాకి స్వతంత్రం ఇస్తే ఇండియాలోని రాస్కెల్స్ రోగ్స్ ఫ్రీ బ్రోటర్స్కి చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. అఫ్కోర్స్ ఈ వ్యాఖ్య మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నెహ్రూలను దృష్టిలో పెట్టుకుని అన్నాడు అంటుంటారు. అసలు రాజకీయాలంటే ఆసక్తి లేని జిన్నాని పాకిస్తాన్ కోసం ఉసుగొల్పింది విన్స్టన్ చర్చిలే. పంది మాంసం తినే అలవాటుతో పాటు ఖరీదైన మద్యం సేవిస్తూ చర్చిల్ పొగాకు చుట్ట కాల్చి అలవాటు ఉన్న మొహమ్మద్ అలీ జిన్నాని పాకిస్తాన్ పితని చేసి చర్చిల్ తన ఇగోని సంతృప్తిపరుచుకున్నాడు. బెంగాల్ కరువు 1943 బెంగాల్ కరువు కారకుడు చర్చిల్. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ బ్రిటిష్ సైన్యానికి ఆహార కొరత ఏర్పడితే భారత్ నుండి బియ్యం గోధుమలు లండన్కి తరలించాడు చర్చిల్. బెంగాల్లో ఆకలి చావులకు కారణం విన్స్టన్ చర్చిల్. అప్పుడు బ్రిటన్ విదేశాంగ మంత్రి లియో అమెరీ స్వయంగా ప్రకటించాడు చర్చిల్కి హిందూ మతం అన్న భారతీయులన్న ఎంత ద్వేషం ఉందో అని. చర్చిల్ ఇండియన్స్ కుందేళ్లు పిల్లల్ని కన్నట్టు జనాభానికి అంటారని చర్చిల్ తనతో అన్నట్టు లియో అమెరీ అన్నాడు. ఇండియన్స్కి ఆహారం లేకుండా చేసినందుకు చర్చిల్ ఏమాత్రం పశ్చాత్తాపం